హాయ్ అండి. ఈరోజు మనం ఒక ఫ్రై ఐటెం చూద్దామా. ఫ్రై అంటే డీప్ ఫ్రై అవసరం లేదు, జనరల్ ఫ్రైయే. అది కూడా అటు రైస్కి ఇటు చపాతీకి దేనికైనా తినగలగా ఫ్రై. అదేంటో తెలుసా? బెండి అండ్ పొటాటో. ఈ రెండు కలిపి చక్కగా టేస్టీగా ఎలా ఫ్రై చేస్తామో చూసేద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. సో ఇవి కావాల్సిన పదార్థాలు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మొదట బెండకాయలో కొంచెం కారపొడి, కాస్త ధనియాల పొడి, కాస్త పసుపు, కాస్త మసాలా పొడి, జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా బాగా కలపెట్టేసి మనకేంటంటే కాసేపు అట్లా పక్కన పెట్టేసేయాలి. బెండకాయలతో సాల్ట్ కూడా వేసి కలిపేసుకోవచ్చు. పోపు రెడీ చేసుకుందాం. కడాయిలో నూనె పోసి పోపుకు కావాల్సిందంతా, అంటే మనకు పప్పు, జీలకర్ర, తర్వాత ఆవాలు, ఇంగువ, ఇవన్నీ కూడా ఈ పోపులో వేసేసి చిటపటలాడిచ్చి, తర్వాత మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఈ రెండు కూడా అందులో వేసేస్తాం. అందులో వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ తీసుకొచ్చి అందులో వేయాల్సి వస్తుంది. ఇవంతా కూడా కొంచెం బ్రౌనిష్గా వేగేలాగా చూసుకోండి. ఈ ఆనియన్తో పాటు గార్లిక్ కూడా అప్పుడే వేసేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేసుకోవాలి మనకు చక్కగా. కడాయిలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండో. చూసారా? కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ కాస్త మగ్గనిచ్చి ఆలు వేసేసేయాలి. సో ఆ ఆలు కూడా కాస్త ఫ్రై చేసుకోండి. సో ఈ ఫ్రై చేసేది ఏంటంటే, మనకు ఆలు వేసినప్పుడు ఖచ్చితంగా కాస్త మూత పెడితే త్వరగా ఫ్రై అయిపోతుంది. మీరు పక్కన ఉంచుకున్న బెండకాయలని, మసాలా బెండకాయలతో అవన్నీ కూడా అందులో వేసేయచ్చు. వేసేసి కాసేపు అలా గరిటెతో తిప్పి తర్వాత మూత పెట్టండి. ఇది నిజంగా మగ్గిందంటే చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేనండి. అందులో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ఇంకా స్మెల్ గుమ్మగుమ్మలాడుతుందన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు కావాల్సిన ఫ్రై చక్కగా వేపేసుకొని మూత పెట్టేసుకొని తినేసుకోవచ్చు.